ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. తండ్రి మంచం మీద పడుకున్నాడు, ఆయన ప్రార్థనకు రాడు. బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ కొన్ని బలహీనతలను బట్టి చర్చి రావటం మానేశాడు. ఆ తల్లి, భక్తి కలిగిన తల్లి, కుటుంబ ప్రార్థన చేసుకుందామని ఇద్దరు పిల్లల దగ్గర పెట్టుకొని కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసింది. ఈలోపు వాళ్ళ అబ్బాయి ఏమైందో ఏమో, వాష్రూమ్కి వెళ్దామనో ఏమో, సడన్గా ప్రార్థన మధ్యలో నుంచి లేచి అటు వెళ్ళేటప్పుడు బైబిల్ కాలుతో తొక్కాడట. మంచం మీద పండుకున్న నాన్న పరిగెత్తుకుంటా వచ్చి వాడి రెక్కెట్ల పైకి లేపి పెట 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 కొట్టాడట. ఎందుకండి వాడిని కొడుతున్నారు? ఇది పరిశోధ గ్రంథం అయితే వీడు దాన్ని కాలుతో తొక్కాడే. అడంతా అయిపోయిన తర్వాత నాన్న వైపు చూసి అన్నాడట, నాన్న, నేను తొక్కింది బైబిలే, కానీ నీవెవరిని తొక్కుతున్నావో తెలుసా? యేసుక్రీస్తు రక్తాన్ని తొక్కుతున్నావు. నేను తొక్కింది కాగితాలు నాన్న, నేను తొక్కింది పుస్తకం నాన్న. నీవేం చేస్తున్నావో తెలుసా? బాప్తిస్మం తీసుకొని మరలా తాగుతున్నావే, బాప్తిస్మం తీసుకొని మరలా సినిమాకి వెళ్తున్నావే, బాప్తిస్మం తీసుకొని దేవునికి శత్రువుగా బ్రతుకుతున్నావే. నీవెవరివో తెలుసా? దేవుని కుమారుని నీ పాదముల కిందేసి తొక్కేవాడివి నాన్న, నన్ను కొట్టేవే. మరి యేసుక్రీస్తుని పాదాల కిందేసి తొక్కే నిన్నెవరు కొడతారు నాన్న? ఆయన కాస్త మనస్సాక్షి కలిగినాడు. ఆ తండ్రి మనస్సాక్షి కలిగినాడు. కొడుకు నోట ఆ మాట వస్తే అక్కడికక్కడే కుప్పలాగా కూలి ఏడ్చి, రే, నేను నీతిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయరు. భార్య చేతులు పట్టుకొని అడుగుతాడట, నేను నీతిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి. ఆ సన్నివేశం ఆయనను మార్చి భార్య పిల్లలతో కలిసి మందిరానికి క్రమంగా వెళ్తూ అకులా ప్రిస్కిల్లాగా మందిరంలో నాటబడ్డారట. ఒకప్పుడు నాకు సినిమాల అలవాటు ఉందయ్యా, ఇక ఆడి జోలు నేను వెళ్ళనయ్యా, బ్రతికితే ప్రభు కొరకు, చనిపోయినా ప్రభు కొరకే బ్రతుకుతానని బాప్తిస్మం తీసుకుంటారే. బాప్తిస్మం తీసుకొని 2-3 సంవత్సరాలు భక్తిగా బ్రతికి ఏ సినిమా గతంలో వదిలిపెట్టాడో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అదే పాపానికి నువ్వు తిరిగితే, అదే సినిమా హాల్కు నువ్వు వెళ్తే నువ్వెవరివో తెలుసా? యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కిందని. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే నీకు ఎలర్జీ. ఏనా పనికి మాలిన బొమ్మలు పొరపాటున వాటి వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడేదానివి కాదు, అంత నిష్టగా బ్రతికావు. ఈరోజు ఫోన్ ఆన్ చేస్తే అదే పనికి మాలినవి పదే చూస్తూ అపవిత్రతలో నువ్వు మునిగి తేలుతున్నావంటే నీవెవరివో తెలుసా? యేసయ్య రక్తాన్ని పాదాలతో త్రొక్కేవాడివి. అంటే ఆ రక్త ప్రోక్షణలో మీరు బ్రతకాలి, కానీ రక్తాన్ని తొక్కే వ్యక్తులుగా మీరు ఉండకూడదు.